హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు బాచుపల్లి లొకేషన్లో ఉన్నానండి. బాచుపల్లి లొకేషన్లో 200 ఫీట్ రోడ్కి కన్స్ట్రక్షన్ అవుతున్న హైరేజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది టోటల్గా మనకి 2.5 ఎకర్లో డెవలప్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్న వాళ్ళు TMSR వాళ్ళండి. అండ్ ప్రాజెక్ట్ పేరు చూసుకున్నట్లయితే స్కైలర్. అండ్ అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ ఆపోజిట్లో చూసినట్లయితే మనకి మమతా హాస్పిటల్ ఉంటుంది. అండ్ మమతా హాస్పిటల్ పక్కన కన్స్ట్రక్షన్ అవుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చూస్తున్నారండి. అండ్ ఈ 200 ఫీట్ రోడ్ అనేది చాలా ఎక్కువగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విల్లా ప్రాజెక్ట్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ప్రాజెక్ట్ యొక్క టోటల్ ల్యాండ్ ఏరియా చూసుకున్నట్లయితే 2.5 ఎకర్లో డెవలప్ చేస్తున్నారు. ఇదిగో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి మోడల్ ప్లాట్ చూపించుకుంటూ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. అండ్ ఈ ప్రాజెక్ట్లో 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి. ఆల్మోస్ట్ మనకి 12 బ్యాంక్స్ నుంచి ఇక్కడ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది. అండ్ HMD అండ్ రెరా సర్టిఫైడ్. ఈ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ చూపిస్తున్నానండి. సో ఈ ఫ్లాట్ అనేది మనకి 1651 SFT లో ఉంటుంది అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ డోర్ ద్వారా లోపలికి రావడం జరిగింది. అండ్ లోపల చూసినట్లయితే మనకి హాల్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా రావడం జరిగిందండి. బికాజ్ ఇంత పెద్ద స్పేసెస్గా రావడానికి రీజన్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ చాలా పెద్ద సైజు ఉన్నటువంటి ఫ్లాట్ అండి. 1651 SFTలో ఈ ఫ్లాట్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ అంతా చూస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇటు వచ్చేసి మనకి పాస్ చేసుకోవడానికి మనకి చాలా స్పేసెస్ ఇచ్చారు. అండ్ పైన చూసినట్లయితే సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గమనిస్తున్నారండి. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి బాల్కనీ ఏరియా ఇచ్చారండి. సో బాల్కనీ ఏరియా అనేది ఆల్మోస్ట్ మనకి చాలా సఫిషియెంట్గా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ బాల్కనీ ఏరియాలో వచ్చేసి మనకి ఇక్కడ స్లైడ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. కిచెన్ ఏరియా అనేది ఆల్మోస్ట్ మనకి చాలా సఫిషియెంట్గా పెద్దగా రావడం జరిగింది. అండ్ ఈ మోడల్ ఫ్లాట్లో ఉన్నటువంటి వుడెన్ వర్క్ అంతా చూస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిమ్మి ఏర్పాటు చేయడం జరిగిందండి. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. యూటిలిటీ ఏరియా అనేది చాలా స్పేసెస్గా రావడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాజెక్టు టోటల్ గా చూసుకున్నట్లయితే 2.5 ఎకర్లో డెవలప్ చేస్తున్నారండి. ప్రాజెక్ట్ అనేది G+34 ఫ్లోర్స్ తోటి రావడం జరుగుతుంది. అండ్ పార్కింగ్ చూసుకున్నట్లయితే మనకి స్టిల్ట్ కమ్ 4 సెల్లర్స్ ఇస్తున్నారండి. సో 4 సెల్లర్స్ లో మనకి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసినట్లయితే చాలా సఫిషియెంట్ గా పెద్ద సైజ్ గా రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మోడల్ ఫ్లాట్ అండి. సో ఈ మోడల్ ఫ్లాట్ లో ఉన్నటువంటి వుడ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నామండి. మనకి వాల్ కి టైల్స్ ఇచ్చారు. అండ్ UPVC సీలింగ్ ఇక్కడ చేయించడం జరిగింది. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. చాలా సఫిషియెంట్ గా పెద్దగా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను మరొకసారి మాస్టర్ బెడ్రూమ్ అంతా క్లియర్ గా చూపిస్తున్నామండి. అండ్ పైన వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో ఫ్లాట్స్ యొక్క సైజెస్ చూసుకున్నట్లయితే 1194 SFT నుంచి అండ్ 1791 SFT వరకు ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. అండ్ లైక్ నార్త్ ఫేసింగ్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి. మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకోట్ చూపిస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనకు చాలా సఫిషియెంట్ గా పెద్ద సైజ్ గా రావడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్ అనేది చాలా హైరేజ్ ప్రాజెక్ట్ అండి. సో ఎవరైతే బాచుపల్లి లొకేషన్లో చాలా ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఇస్తున్న రేట్ అనేది చాలా నార్మల్గా ఉందండి. 6499 కోడ్ చేస్తున్నారు. అండ్ హైరేజ్ ఛార్జెస్ అప్లికబుల్ ఉంటాయి. అండ్ అదర్ కార్పస్ ఫండ్ అండ్ లైక్ అదర్ ఛార్జెస్ అని అప్లికబుల్ ఉంటాయండి. అండ్ ఎమ్యూనిటీస్ కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. బేసిక్ ప్రైస్ అనేది 6499 ఫర్ SFT కోడ్ చేస్తున్నారు. అండ్ లొకేషన్ వైజ్ గా ఇది కనెక్టివిటీ చాలా బాగుంటుందండి. ఇటువైపు చూసినట్లయితే మన మియాపూర్ ఎక్స్ రోడ్కి ఇది కేవలం 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ చేరుకుంటాము. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి అన్ని మెట్రో స్టేషన్కి లైక్ JNTU మెట్రో స్టేషన్ కావచ్చు, కూకట్పల్లి మెట్రో స్టేషన్ కావచ్చు. అండ్ ఇటు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు. హార్డ్లీ మనం 5 to 10 minutes డ్రైవ్ డిస్టెన్స్లో ఉన్నామండి. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. అండ్ వెరీ నియర్ బై వచ్చేసి మనకి కెనడీ స్కూల్ ఉంటుంది. అండ్ ఆపోజిట్ లో చూసినట్లయితే మనకి మమతా హాస్పిటల్ ఉంటుందండి. అండ్ ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ డీటెయిల్స్ మరొకసారి చెప్తున్నాను. ఈ ప్రాజెక్ట్ అనేది G+32 ఫ్లోర్స్ తోటి రావడం జరుగుతుంది. అండ్ పార్కింగ్ చూసుకున్నట్లయితే మనకి స్టిల్ట్ కమ్ 4 సెల్లార్స్ ఇక్కడ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నామండి. సో బాల్కనీస్ అనేది 2 రావడం జరుగుతుంది. సో ఈ ఫ్లాట్ అనేది
మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. అండ్ ఈ ఫ్లాట్ లో చూసుకున్నట్లయితే మనకి 3 బెడ్రూమ్స్ అండ్ 3 వాష్రూమ్స్ రావడం జరుగుతుందండి. సో ఇది మోడల్ ఫ్లాట్ కాబట్టి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇక్కడ వాష్రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేయలేదండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ మోడల్ ఫ్లాట్ లో ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి చాలా స్పేసెస్ గా ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపించాము. అండ్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోటు మెయిన్ డోర్ చూపిస్తున్నాము. గెస్ట్ బెడ్రూమ్ లోపల చూసినట్లయితే మనకి చాలా స్పేసెస్ గా మనకి రావడం జరిగిందండి. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి ఒక విండో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పైన చూసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ చేయించినటువంటి సీలింగ్ వర్క్ చూస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే అక్కడ వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగిందండి. దీనిపైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. ప్రాజెక్ట్ లో వన్ మోర్ స్పెషాలిటీ ఏంటంటే లైక్ మనకి ఫ్లోర్ టు రూఫ్ వరకు ఆల్మోస్ట్ ఒక 10 feet హైట్ ఉంటుందండి. సో అదర్ ప్రాజెక్ట్ లో చూసుకుంటే 9.5 to 9 feet ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ లో మాత్రం వీళ్ళు 10 feet ఇస్తున్నారండి. సో ఇలా ఇవ్వడం వల్ల మనకి స్పేస్ ఎక్కువగా వస్తుంది అండ్ స్పేస్ ఎక్కువ వచ్చిన ఫీల్ ఉంటుందండి. సో మనకి వెంటిలేషన్ ఏంటంటే, సో చాలా మంది మా ఛానల్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది ఎక్కువ మందికి రెఫర్ చేస్తుంది అండ్ ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.